ఖమ్మం జిల్లా ఎర్రిపాలెం మండలం సూచిగిరి జమలాపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయ విశిష్టత, ప్రాచుర్యం, పూజలు, ఆలయ అభివృద్ధి, దేవాలయం కార్యక్రమాలపై మెట్రో ఉదయం మీడియాకు వివరిస్తున్న ఆలయ ప్రధాన పూజారి ఉప్పుల శ్రీనివాస్ శర్మ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు స్వయంభూగా సాలగ్రామ శిలారూపంగా వెలసినటువంటి పరమ పుణ్యక్షేత్రం ఈ జమలాపురం క్షేత్రం. కళ్యాణాద్భుత గాత్రాయ కాంతార్థ ఉదాయిని శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం అంటూ భక్తులు నిరంతరం కూడా గోవిందనామస్మరణతో నిత్యము కూడా వేలాది మంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఈ క్షేత్రం ఖమ్మం జిల్లా ఎర్రిపాలెం మండలం జమలాపురం గ్రామంలో వెలసి ఉన్నది. సనాతనంగా సాలగ్రామ శిలారూపంగా వెలవడానికి పూర్వం ఇప్పుడున్నటువంటి దేవాలయానికి ఉత్తర భాగంలో ఉన్నటువంటి కొండపైన దాన్ని సూచిగిరి అంటారు. ఆ కొండపైన జాబాలి మహర్షి తపస్సు చేసుకునగా ఆ తపస్సుకు మెచ్చి స్వామివారి ప్రత్యక్షమై ఇది శివకేశవులకు అభేదమైనటువంటి స్థానము కాబట్టి ఇక్కడ నన్ను శివకేశవ అభేదంగా వెంకటేశ్వరునిగా ప్రతిష్ఠించుకొని పూజించుకోనమని ఆజ్ఞాపించగా జాబాలి మహర్షి అక్కడ స్వామివారిని స్థాపించుకొని పూజించుకోవడం జరిగింది. కాలక్రమేణా కొంతకాలం తర్వాత అక్కడ స్వామివారు ఉన్నట్టుగా కానీ అది అందరికీ కూడా ఎవరికి తెలియకుండా ఉండిపోయింది. ఆ తర్వాత ఇప్పటికి సుమారు 600 సంవత్సరాల పూర్వం ఒక యజ్ఞనారాయణ శర్మ అనే పిలవబడేటువంటి ఒక బ్రాహ్మణుడికి కల్లో కనబడుతూ రా రా అని పిలుస్తున్నట్టుగా చెట్లు, కొండలు, గుట్టలు అన్నీ కూడా ప్రకృతి అంతా కనబడుతూ ఉంటే దేశదిమ్మరిలాగా ఆయన తిరుగుతూ ఈ ప్రాంతానికి రావడం, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతము కల్లో కనిపిస్తున్నటువంటి ప్రాంతము రెండు కూడా ఒకటే అని భావించి ఇక్కడ ఏదో మహిమ ఉంది అని చెప్పి ఎదురు చూస్తూ చెట్ల కింద కూర్చొని ఇక్కడ తపస్సు చేసుకుంటూ కూర్చున్నారట. అయితే అదే సమయంలో ప్రతిరోజు కూడా ఆవుల్ని, మేకల్ని కొండపైకి తోలుకొని వెళ్ళేటువంటి గోపాలకులకు ప్రతిరోజు ఒక బాలుడి రూపంలో స్వామివారు వచ్చి ఆడుతూ ఉండేవారట. చెడుగుడు, కోతి కమ్మచ్చి వంటి ఆటలు ఆడుతూ ఉంటే ఈయన ఏ జట్టులో ఉంటే ఆ జట్టు గెలుస్తూ ఉండడం. ఎవరి నువ్వు ఏ ఊరి నుండి వచ్చావంటే మీ ఊరే నా ఊరు, మీ పేరే నా పేరు అని ఇలా వాళ్ళని కొంచెం అయోమయ స్థితికి గురి చేసేలాగా జవాబు చెప్పుకుండేసరికి వాళ్ళు భయభ్రాంతులై ఊరిలోకి వచ్చి తల్లిదండ్రులకి పెద్దలకి చెప్పడం. అది ఆ నోట ఈ నోట ఈ బ్రాహ్మణుడు ఎవరైతే వచ్చి ఎదురు చూస్తూ ఉన్నాడో ఈయన గారికి తెలిసింది. తద్వారా ఆయన వెంటనే ఇక్కడేదో మహిమ ఉంది, ఇదేదో తెలుసుకుందాము అని చెప్పి వాళ్ళతో పాటు మరుసటి రోజు కొండపైకి వెళ్ళారట. కానీ ఆ వెళ్ళిన రోజున స్వామివారు రాలేదు, మరుసటి రోజు రాలేదు. ఎందుకంటే గమ్యస్థానాన్ని ఆయనకు చేర్చేశారు. ఇక శోధించి తెలుసుకోవాల్సిన బాధ్యత ఈయనదే అన్నట్టుగా ఇక స్వామివారు కనపడలేదట. సరే, ఇక ఏంలో శోధన మొదలైంది. ఎదిగాడు. మొత్తం మీద అక్కడ జాబాలి మహర్షి చేత ప్రతిష్ఠించబడింది, ఇక్కడ స్వామివారి విగ్రహం ఉంది అనేది తెలుసుకొని తద్వారా పూజలు చేయడం మొదలుపెట్టారు. అలా ఆయన తర్వాత 6 తరాల పాటు ఆ కొండపైనే అర్చనలు అనేవి జరిగినాయి. అనంతరం 6వ తరం వాడైనటువంటి అక్కుభట్టు అనేటువంటి బ్రాహ్మణుడు ఒక రోజున కొండపైకి ఒక చేతిలో నివేదన, ఒక చేతిలో అభిషేక పాత్ర పట్టుకొని కొండపైకి వెళ్తూ ఉండగా ఎదురురాయి లాంటి తగిలి పడిపోవడం, చేతిలో ఉన్న ఈ ద్రవ్యాలని, పూజా ద్రవ్యాలు పడిపోవడం, దాంతో ఏదో అపశృతి జరిగింది, ఇప్పటి వరకు ఎన్నడూ జరగనటువంటిది ఇది జరిగింది. కాబట్టి బహుశా స్వామివారు నా సేవలకు వద్దని అనుకుంటున్నారేమో అని భావించినటువంటి ఈ బ్రాహ్మణుడు, స్వామి నీకు ఆకలి అయితే నువ్వే దిగిరా, ఇక నేను కూడా వార్ధక్యం వల్ల కొండపైకి ఎక్కలేకపోతున్నాను, నీకు ఆకలి అయితే నువ్వే దిగిరామని అనుకుంటూ ముందుకు వస్తున్నట్ట. అప్పుడు ఒక గంభీరమైన ధ్వని రూపంలో నేను వస్తున్నాను, వెనక్కు తిరిగి చూడకుండా ముందుకు పదా అని చెప్పి గంభీరమైన ధ్వని వినిపించిందట. దానితో స్వామివారు నా వెంట వస్తున్నాడన్న ఆనందంలో దారి కూడా మర్చిపోయి ఆ కొండ దిగి ప్రస్తుతం వెలసి ఉన్నటువంటి ఈ గుట్టపైకి రావడం జరిగింది. కానీ ఇక్కడ దాకైతే ఆనందంగా వచ్చాడు, కానీ ఇక్కడి నుంచి దారి తప్పిపోతున్నాను, నేను వెళ్ళవలసిన ఇంటి స్థానం ఇది కాదు అని భయంతో వణుకుతూ ఉన్నాడు. అదే సమయంలో చెవులు చిలులు పడేంత పెద్ద శబ్దం వినపడింది. అది ఏమిటి అనగా స్వామివారు ఆ కొండపై నుంచి ఈ గుట్టపైకి ఒక పాదముద్ర అడుగు వేశారట. ఆ అడుగు సాక్షిభూతంగా స్వామి తన వెంట వస్తున్నారనడానికి సాక్షిభూతంగా ఈ రోజు వరకు కూడా మనకి ద్యోతకమవుతుంది, అందరికీ కూడా ఎదురుగా కనబడుతుంది. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ శబ్దానికి వెనచూడొద్దని చెప్పినా కూడా ఈయన వెనక్కి తిరిగి చూడటం వల్ల స్వామివారు ఇక్కడ వెలిశారు అనేది స్థల పురాణం. అదే సమయంలో ఆయన వెనక్కి తిరిగి చూసినప్పుడు భూమిలో నుంచి ఒక నల్లని సాలగ్రామ శిలారూపం భూమిలోంచి పెరుగుతూ వస్తుంది. అలాగే ఈ ఆచరణలో రాముల వారి యొక్క కళ్యాణోత్సవం మిథిలా స్టేడియంలో జరుగుతుంది. అట్లాగే
ఇక్కడ అమ్మ ఒడిలో స్వామివారి శ్రీనివాసుడి యొక్క తల్లిగారైనటువంటి ఒకళమాత అమ్మవారి ఒడిలో జరుపుతున్నట్టుగా ఆ ఒకళమాత స్టేడియాన్ని మేము కోరగానే చేస్తున్నటువంటి శ్రీ తుళ్ళూరి కోటేశ్వరరావు నిర్మలా కుమారి దంపతులకు జమలాపురం వెంకటేశ్వర స్వామి వారి పక్షాన అనేక శుభాభినందనలు రాబడింది, ప్రభుత్వపరం కాబడింది. ముక్కోటి ఏకాదశి ఇతర అన్ని పండుగలు కూడా ఈ యొక్క దేవాలయ సాంప్రదాయమైనటువంటి ఋగ్వేద వైదిక స్మారక సాంప్రదాయ విధానంగా అర్చనా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటాం. ఈ క్షేత్రంలో భక్తుల యొక్క సహకారంతో దేవాలయంలో భక్తులకు అవసరమైనటువంటి అనేక రకమైనటువంటి సదుపాయాలు, ఉదాహరణకు కోనేరు, అలాగే అన్నదానం భవనం, అలాగే స్వామివారి కళ్యాణోత్సవం జరుపుకోవడం కోసం ఒకళమాత స్టేడియం, అలాగే వసతి గృహాలు నరేంద్ర సత్రం అని, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారు వసతి గృహాలు, కళ్యాణ మండపం, అలాగే భక్తుల సహకారంతో షాపింగ్ కాంప్లెక్స్లు అన్నీ కూడా నిర్మాణం జరుపుకోవడం అదృష్టంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఓం నమో వెంకటేశాయ. నా పేరు జమలాపురం కుప్పల శ్రీనివాస్ శర్మ, ఈ దేవాలయం ప్రధానార్చకుని. నమో వెంకటేశాయ.